బాయ్ రా. ఓకేరా. ఓకేరా బాయ్. మైండ్ పనిచేయట్లేదా? మీ బాబుకి ఏమైనా మెంటల్ హాస్పిటల్ ఉందా? ఓ హౌస్ ఇదా? ఎస్. నానా బజార్లోకి వెళ్ళి జ్వరానికి మాత్రలు లేదమ్మా, నేను చదువుకోవాలి. కాలేజ్ డ్రెస్ ఏదిరా? అవసరం లేదమ్మా. హాయ్. చా హలో. ఎక్కడ్రా? వణక్కం భయ్యా. వనక్కమా? వస్తున్నావా? ஏதப்பா அப்பா உங்க ட்ரெஸ் ரொம்ப நல்லா இருக்கு. நல்லா இருக்கா? ஹலோ 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 ஹலோ. నాన్న ఓ నాన్నోయ్ ఓ నాన్నోయ్. తెల్లవారు కూడైన కూడి లేట్ అవుతుందేమో కానీ వీళ్ళు మటుకు అస్సలు లేట్ అవర్రా. బాగుందిరా. నల్లడికి ఎర్ర బట్టలు, ఎర్రడికి నల్ల బట్టలు. ఏంట్రా ఈ మధ్య రాజుగారు కూతురు వెనకాల పడుతున్నారు, ఏంటి విషయం? మామా మీ ఆధార్ కార్డులు జెరాక్స్లు తీసి రెడీగా పెట్టండి, ఎందుకంటే రిజిస్టర్ ఆఫీస్లో మనోడి పెళ్ళికి సంతకాలు పెడుతుంది. మీరు పెళ్లి చేసుకుంటారా? మేము వచ్చి భోజనాలు వడ్డిస్తాం. మీరు అందుకేగా ఉంది, వచ్చి వడ్డించండి మరి. అలాగా? అలాగే రాయ్. అయినా వెళ్తూ ఉంటే ఇది కూడా రాదు కానీ పద వెళ్దాం. ఓయ్ ఏంటి ప్రేమ? పెళ్లి చేసుకుంటావా లేక పని చేసి వెళ్ళిపోతావా? అబ్బబ్బా యాక్టింగ్. నేను అంత ఈజీగా పడిపోతాను అనుకుంటున్నావా? అంత పైనుండి వర్షమే పడుతుంది. ఆఫ్టర్ ఆల్ అడుగు దూరంలో ఉన్నావు, నువ్వు పడవా? వాట్ ఏ లాజిక్. పెళ్లి చేసుకొని ఏం చేస్తావురా? కవలట్టి పని తినిపించి మరి కవల పిల్లలు పుట్టిస్తా. వద్దంటే బొప్పాయి పండు తినిపిస్తా. చూడబ్బాయ్, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, రావు. ఏ నువ్వు ఆడదానివి కాదా? హార్మోన్స్ లేవా? ప్రేమ అనేది పంచభూతాల సాక్షిగా ప్రకృతి ఇచ్చేది. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోక. టైం వేస్ట్గా పడున్న వాచ్ కూడా రోజుకి 2 సార్లు కరెక్ట్గా టైం చూపిస్తుంది. బాగున్నా నాకు ఓ టైం రాకుండా పోతుందా? అచ్చా. ఆ
100 నోటు పైన ఉర్జిత్ పటేల్ పక్కనే నా పేరుంది. 1 వీక్ లోగా ఆ నోటు కనుక తిరిగి తీసుకొచ్చి ఇస్తే లైఫ్ అంతా నీ పేరు ముందు నా పేరు ఉంటుంది. తెస్తా, ఇస్తా. బట్ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ప్రేమలో పరీక్షలు ఉంటాయేమో కానీ పరీక్షలో ప్రేమ ఉండదు. సురేష్ 4 రోజులు బట్టి గణేష్ ఇంటికి రావట్లేదురా. వస్తారులేండి పిన్ని, కంగారు పడమాకండి. ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఫోన్ కూడా అవ్వట్లేదురా. నువ్వు వెళ్ళి పిన్ని, వస్తాడు. జనా గణేష్ కనపట్లేదు, వాళ్ళ అమ్మ సరిపోయిందనా. ఇలా చెప్పమని చెప్పాడురా మీ ఫ్రెండ్? సిగ్గులేదురా నాటకాలు ఆడడానికి? నాటకాలు ఆర్సిన కదా మాకేటే. అయినా నువ్వు గవర్నర్లో ఫీల్ అయిపోతున్నావు ఏంటి? నోటి మీద సైన్ చేయగానే నీకోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు వాడు. ఛీ, నువ్వు మారో. రాలేదురా. రెడీ చేయండి రా. దేవుడు గణేష్ ఊరుకోతుంది. ఊరుకోమ్మా.
సారీ గణేష్, ఐ లవ్ యూ. అంతా నా వల్లేగా జరిగింది. నీ సారీ నా ప్రేమను తీసుకొస్తుందేమో కానీ ఆ ప్రేమ మా అమ్మని తీసుకురాలేదు కదా. అయినా ప్రేమించడం గొప్ప కాదు, దాన్ని సాధించడం గొప్ప కాదు. ఆ రెండింటి మధ్య జరిగే యుద్ధం ఉంది చూడు, అది మాత్రం చాలా గొప్పది. ఏం మిగులుస్తుందో ఏం తీసుకుపోతుందో తెలియదు. చివరికి 100 నోటు వెతికితే దొరుకుతుంది, ఛాన్స్ ఉంది. బట్ మా అమ్మ ఎక్కడ దొరుకుతుందని వెతకను. దీనమ్మ ఏడుపు వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి నేర్పించి వెళ్తుంది. నేర్పింది, ఈ జీవితానికి సరిపడనంత చాలా నేర్పింది. బాబు నువ్వు నన్ను ప్రేమిస్తావని పిచ్చోళ్ళ తిరగలేద్దనా. నా ప్రేమ నిజమని నిరూపించుకోవడం కోసం తిరిగాను. నాకు తెలిసి దీనికున్న ఒకే ఒక అలవాటు, మనుషులను ఆదుకోవడం, మనసులతో ఆడుకోవడం. నీలాగా. గని నీలాంటి వాళ్ళు ఉండబట్టేదనా నమ్మకాలతో జరగాల్సిన పెళ్ళిళ్ళు సంతకాలతో జరుగుతున్నాయి. ఎందుకొచ్చావే? యు ఆర్ మై హార్ట్. ప్రేమంటే నీకే ఉంటుందా, నాకు ఉండదా? నా ప్రాణమే నువ్వురా. ఇంకెలా చెప్పమంటావు? అర్థం కదా. ఒకరిని ప్రాణంగా ప్రేమించడం తప్పు కాకపోవచ్చు, కానీ ఆ ప్రేమ మత్తులో పడి మనకు ప్రాణం పోసిన వాళ్ళను నిర్లక్ష్యం చేయడం తప్పు. అమ్మా నాన్న ప్రేమను అర్థం చేసుకునే ప్రతి ఒక్కరికి మా ఈ ప్రయత్నం అంకితం.